ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో చాలా విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా అవి జరగక మునిపే దేవుడు తన దాసుల ద్వారా అనేక మాటలు తెలియపరిచారు. అదేంటో ఒకటి నేను చూశాను ఈరోజు. అదేంటంటే, ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 27వ అధ్యాయంలో యోబు ఇంకనూ ఉపమాన రీతిగా ఇట్లనెను. అంటే ఉపమాన రీతిగా చాలా మాటలు దేవుడు యోబు ద్వారా చెబుతూ ఉన్నాడు. 27వ అధ్యాయం దాటి 28వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఉన్న మాట చూడండి, చాలా కొత్తగా చాలా బాగుంది. నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. ఈ మాట చూడగానే చాలా మీకు ఏమైనా గుర్తొస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. దాని గురించి వివరించే ముందు ఇంగ్లీష్లో కూడా చదువుదాము. హీ డ్యామ్స్ అప్ ద స్ట్రీమ్స్ సో దట్ దే డు నాట్ టికిల్. అంటే నీటి దారలు, జలధారలుకి అడ్డుగా అవి నీరు పోకుండా అడ్డుగా మనుషుడు గట్టు కడతాడు. అంటే డ్యామ్స్, అంటే వాటర్ డ్యామ్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వాటర్ డ్యామ్స్, చాలా చాలా డ్యామ్స్ మనుషుడు కడతా ఉన్నాడు. వీటన్నిటి గురించి దేవుడు ముందుగానే యోబు ద్వారా చెప్పించాడు. ఒకసారి చూడండి. వీటన్నిటి గురించి విడివిడిగా చెప్పాలంటే వీడియో చాలాసేపు పడుతుంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను. 28వ అధ్యాయం చూస్తే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడండి. బండలలో వారు బాటలు కొట్టుదురు. అంటే కొండలలో, బండలలో కూడా వారు మనం బండల నుంచి, అంటే కొండలలో నుండి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు మనుషుడు. సేమ్ దాని గురించి చక్కని దేవుని మాటలు ఇక్కడ వివరించడం జరిగింది. ఇంకా చదవండి. బైబిల్ చదివితే ఇంకా చాలా చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దేవుడు మన కొరకు ఎన్నో జ్ఞానయుక్తమైన మాటలు దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచి ఉన్నాడు. సో యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అండ్ గెట్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడున్న చాలా జ్ఞానముకు సంబంధించిన విషయాలు చాలా ఉన్న తర్వాత అన్ని విషయాలు కూడా ఈ లోకంలో మనుషుడు దేని గురించి ప్రయాసపడతాడు, అనేకమైన జ్ఞానముతో అనేక విషయాలు కనుక్కుంటాడు అని చెబుతూ చివరికి 28వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇక్కడ ఉంది అసలైన విషయం, వాక్యం. అంటే జ్ఞానం సంపాదించుకోవాలి, కానీ ఆ జ్ఞానం అంటే ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము, దుష్టత్వం విడుచుటే వివేకము. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా మీరు చేయండి. థ్యాంక్ యూ అండ్ బై ఫర్ నౌ.